స్పెషల్ ఎడిషన్లో వచ్చినటువంటి టుడే స్పెషల్ను ఒక్కసారి చూద్దాం. ఏమంటుంది టుడే స్పెషల్? నకిలీ ముద్రల రాజ్యం. కాగితాల మీద ముద్రలు కొట్టించుకొని మేధస్సు కొన్నామని చరిత్రను మోసం చేయగలమని అనుకున్నారా? ఒక నకిలీ సర్టిఫికెట్, ఒక దొంగ సంతకం, ఒక అబద్ధపు అర్హత, వందలాది నిజమైన ప్రతిభల గొంతు నులిమిన నేరం. నీ చేతిలోని నియామక ఉత్తర్వ్యూ ఒక ఉద్యోగి కన్నీటి మీద రాసినటువంటి తీర్పు. నీ జీతం ఒక అర్హుడి ఆకలి మీద కట్టినటువంటి రాజభవనం. గురువు కుర్చీ దేవాలయం కంటే పవిత్రం. ఆ కుర్చీలో మోసానికి చోటుంటే విద్యార్థి భవిష్యత్తు ఎక్కడ ఆశ్రమము పొందుతుంది? నకిలీ సర్టిఫికెట్తో పాఠాలు చెప్పే నాలుక నిజాయితీ గురించి ఒక్క మాట చెప్పే హక్కు ఉందా? అబద్ధాన్ని అర్హతగా, మోసాన్ని ప్రతిభగా, దొంగతనాన్ని ఉద్యోగంగా మార్చినటువంటి ప్రతి అడుగు సమాజంపై చేసినటువంటి దాడే. ఈరోజు 37 మంది, అంటే ఈరోజు 37 మంది, రేపు సంఖ్య మారొచ్చు, కానీ నేరం మాత్రం ఒకటే. నిజాన్ని హత్య చేయడం. అర్హత కోసం ఏళ్ల తరబడి చదివిన యువకుడు ఉద్యోగం కోసం తలుపులు తట్టుకుంటుంటే దొంగ సర్టిఫికెట్లతో లోపలికి జారుకున్నవాడు విజేత ఎలా అవుతాడు? జ్ఞానం కొనలేదు, ప్రతిభను దొంగిలించలేరు. మరి జ్ఞానాన్ని కొనలేరు, ప్రతిభను కూడా దొంగిలించలేరు. నిజాయితీకి నకిలీ ముద్ర వేయలేరు. మరి షోకాజ్ నోటీసులు కేవలం కాగితాలు కావు. ప్రజల ప్రశ్నలు, నిరుద్యోగుల ఆవేదనలు, నిజాయితీ గెలవాలనే సమాజం గర్జించిన స్వరం. చటమా నీ ఖడ్గం మరి పదునుగా ఉంచు. న్యాయమా నీ కళ్ళకు గంతలు కట్టకు. విద్యా వ్యవస్థ నీ గౌరవాన్ని నకిలీ చేతుల్లో బందీ చెయ్యకు. గురువు అంటే వెలుగు, నకిలీ అంటే చీకటి. మరి వెలుగు చీకటితో రాజీ పడదు. గురువు స్థానాన్ని గౌరవించే దేశమే భవిష్యత్తును గెలుస్తుంది. నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు కాదు. నమ్మకాన్ని దోచుకున్న వారికి ఒకటే సమాధానం: ప్రతిభకు పట్టం కట్టండి, మోసానికి శిక్ష విధించండి, నిజాయితీ జెండాను ఎత్తుగా ఎగరనివ్వండి అని ఎస్బిఎన్ చారి సంపాదకులు టుడే స్పెషల్లో చెప్పారు. ఎన్నున్నాయి వాస్తవానికి? నిజాయితీ అనేటటువంటిది గంగల కలిసిపోయింది. అబద్ధపు అంచులనే పయనిస్తూ ఉన్నారు. ఆ చిన్నది అబద్ధం అనేది, కానీ అది పెద్ద 6 ట్రాక్ రోడ్డు లాగా తయారైపోయింది. 6 ట్రాక్ రోడ్డు లాగా తయారైపోయింది. డబల్ ఇంజన్ లాగా తయారైపోయింది అబద్ధం. ఆ అబద్ధాన్ని తప్పకుండా బొందబెట్టండి.